హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కోన్ ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా వితౌట్ కెమికల్స్తో అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి టీ పౌడర్ కావాలి. ఏ టీ పౌడర్ అయినా తీసుకోండి మీరు. అలాగే కొన్ని లవంగాలు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ షుగర్ తీసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్లు టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం 2 స్పూన్స్ అయితే టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని లవంగాల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. లవంగాలు యూజ్ చేయడం వల్ల మనకి డార్క్నెస్ అనేది పెరుగుతుందండి మనకి మెహందీ పెట్టుకున్నప్పుడైతే. సో దానికోసం మనం లవంగాల్ని యూజ్ చేస్తున్నాము. తర్వాత వచ్చి షుగర్ కూడా మనకు డార్క్నెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మనము ఒక 1 గ్లాస్ వచ్చి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా మరగనివ్వాలి. 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలండి. తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత ఇది బాగా మరిగిన తర్వాతనే మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి అందులో ఉన్నవన్నీ కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ నేను బాగా మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ అనేది కొంచెం మనకి చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి, ఈలోపు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వచ్చేస్తుందండి. ఇకైతే ఇంకా మనకి మెహందీ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మనకి 5 రూపీస్ది హెన్నా పౌడర్ కావాలి. అలాగే 1 స్పూన్ షుగర్, అలాగే ఒక హాఫ్ లెమన్ కావాలి. ఇంకా నీలగిరి తైలం అండి. నీలగిరి తైలం లేని వాళ్ళు అంటే జామ్ ఆయిల్ అనేది లేని వాళ్ళు ఎవరైనా సరే ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. దీనికి మీ దగ్గర ఉంటాయి కదా ఎసెన్షియల్ ఆయిల్స్, అవన్నీ యూజ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 5 రూపీస్ది హెన్నా పౌడర్, న్యాచురల్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. 5 రూపీస్ ప్యాకెట్ అయితే మనకి 2 ప్యాకెట్స్ కోన్ అవుతుందండి. ఇక్కడ నేను పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఒక బౌల్లో మనం ఈ హెన్నా పౌడర్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చి మనకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. షుగర్ డార్క్నెస్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ నేను షుగర్ని పౌడర్లో కూడా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మనకి మెహందీ అనేది మంచి కలర్ అనేది వస్తుంది. బయట మనం కెమికల్స్ అవన్నీ తీసుకొని పెట్టుకునే బదులు ఇది బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే షుగర్ని వేసి ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి మనము నిమ్మరసం కూడా ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఈ రసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మీ దగ్గర నీలగిరి తైలం అంటే జామ్ ఆయిల్ అనేది లేకపోతే మీరు దీని ప్లేస్లో మీరు ఎసెన్షియల్ ఆయిల్ని యూజ్ చేయొచ్చండి. దీనివల్ల ఏంటంటే మనకి మెహందీ అనేది డార్క్నెస్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి, మంచి కలర్ రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో నేను నీలగిరి తైలంని ఒక 7-8 డ్రాప్స్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత వీటన్నిటిని మనము ఈ లిక్విడ్ ఏదైతే ఉందో టీ డికాషన్తో కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా కలుపుకోవాలనేది. కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం తక్కువగా చేసుకోలేం కాబట్టి మనం అంత క్వాంటిటీ తయారు చేసుకున్నాం డికాషన్ అయితే. ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. మనం షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి. మనకు చూసారు కదా కోన్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఇంకొంచెం పల్చగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకున్నామంటే మంచి థిక్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకు చూసారు కదా. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మెహందీ మిక్చర్ని మనం దీన్ని ఒక ½ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. ఒక కవర్ కానీ లేదా ఏదైనా మూత లాంటిది పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కవర్ పెట్టేసుకుంటున్నాను. దీనిపైన నార్మల్గా ఏదైనా సరే కవర్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే కవర్స్ ఉంటాయి కదా, అది వేసేసి ఒక హెయిర్ బ్యాండ్ అనేది వేసేసుకున్నామంటే లేదా ఒక దారంతో కానీ ఈ విధంగా చుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఒక ½ అన్ అవర్ తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి. చూసారు కదా, ముందు కలిపిన దానికి ఇప్పుడు కలిపిన దానికి కొంచెం తేడా అయితే వచ్చేసి ఉంటుంది. నార్మల్గా మనం బయట తీసుకునే మెహందీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది చూడండి, కోన్ లాగానే. ఇంకా ఇది మనం కోన్లో డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు లేదా కోన్ లాగా పెట్టుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. సో కోన్ కోసం మనము స్టిక్ అనేది రెడీ చేసుకోబోతున్నాము. ఆ స్టిక్ అనేది కూడా నార్మల్గా మన దగ్గర ఫైల్స్కి వాటికి వచ్చే పేపర్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నామంటే నీట్గా వస్తుందండి. సో నేను ఇక్కడ ఒక చిన్న ముక్క తీసుకున్నాను. దీన్ని మనం కోన్ లాగా ఫస్ట్ అయితే ఆ షేప్లో చుట్టుకోవాలి.
ఇది చుట్టుకునేటప్పుడు కింద మనకి హోల్ లేకోకుండా నీట్గా సెట్ అయ్యేట్టుగా మనం చుట్టుకోవాలండి. ఎందుకంటే మనము మెహందీ అనేది అప్పటికి వాడుకోకుండా తర్వాత యూజ్ చేసుకునేందుకైనా కూడా ఉండేటట్టు మనం ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత ప్లాస్టర్ అనేది వేసేయాలి మనము. ఇది మనకి చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొత్తగా చేసే వాళ్ళకైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. బట్ మనం చేస్తూ ఉన్నామంటే చాలా ఈజీ అయిపోతుంది చేయడం అనేది. ఈ విధంగా ప్లాస్టర్ అనేది కార్నర్స్లో వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. మనం మెహందీ వేసినప్పుడు పక్కకి లీక్ అవ్వకోకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి కోన్ అయితే స్టిక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కోన్ మెహందీని ఇందులో మనము యాడ్ చేసేసుకోవాలండి. కొద్దిగా మనకు గ్యాప్ అనేది ఉండాలి, ఎందుకంటే మనం ఇది ఫోల్డ్ చేసుకునేటప్పుడు బయటికి లీక్ అవ్వకోకుండా ఉండేందుకు ఫస్ట్ అయితే చూసుకొని మనం వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది బయట తీసుకునే కోన్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చిందండి. ఇది కలర్ కూడా మీకు మంచి డార్క్ కలర్ అనేది వస్తుంది. నెయిల్స్కి పెట్టుకోవచ్చు, అలాగే నార్మల్గా కోన్ లాగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. డిజైన్స్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజైన్స్ వేసుకున్న వాళ్ళు చాలామంది అడిగారు ఇన్స్టెంట్ మెహందీ వాటికి. సో వాళ్ళకు కూడా ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు అండి. కోన్ స్టిక్ అయితే మాత్రం మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ప్లాస్టర్ అనేది వేసేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్గా కోన్ అయితే తయారు చేసేసుకున్నాం. అండ్ ఇది నేను నా హ్యాండ్కి కూడా డిజైన్ పెట్టి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. మనకి కోన్ ఏ విధంగా అయితే డార్క్ కలర్ వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుందండి మనకి. ఇది నా లెఫ్ట్ హ్యాండ్కి ఆల్రెడీ కోన్ ఉంది, మెహందీ ఉంది కాబట్టి నేను రైట్ హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి. ఇది జస్ట్ కొద్దిగా తీసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు, లేదా డిజైన్ కావాలంటే డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను డిజైన్ కాకుండా జస్ట్ నార్మల్గానే చూపిస్తున్నాను. ఇది మిగిలిండేది కూడా నేను తర్వాత కోన్ లాగానే ఒక స్టిక్ తయారు చేసుకొని ఆ విధంగా పెట్టేసుకున్నాను. ఇది మీకు ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా డౌట్ ఉంటుంది కదా. మనం కెమికల్స్ వేయకోకుండా చేసాం కాబట్టి బయట పెట్టుకున్నారంటే 1 మంత్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటంటే 2-3 మంత్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మీకు. సో ఇక్కడైతే నెక్స్ట్ డే ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ డే మనకి మంచి డార్క్ కలర్లో రెడ్ కలర్లో వచ్చింది కదా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఎలా ఉందనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.